బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలు వరుస విచారణలతో సతమతమవుతోన్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ఈ నెల 2నే తాను పార్టీకి రాజీనామా చేశానని, కాళేశ్వరం నివేదిక వచ్చాక చేశానని కొందరు కామెంట్ చేయడం సరికాదన్నారు. తన లేఖలో ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయలేదని అన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కామెంట్ చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదని, కేవలం పాత్రధారిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు తాను వెళ్లానని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని, తన అనుచర వర్గం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తానని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.